బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం, సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము, సందేశమిచ్చు ఈ గ్రంథం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. బాలురు యౌవనులు, కన్యకలు వృద్ధులు, రాజులు అధిపతులు, భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది. ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. యేసునామానికి మహిమ కలుగునుగాక. అన్ని నామముల కంటే పైనామం యేసునామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. బాగున్నారు కదా? మన జీవితాల్లో సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం ఎప్పుడు కలుగుతుంది? మన హృదయ వాంఛలు నెరవేరినప్పుడు, తీరబడ్డప్పుడు కలుగుతుంది. ఆ హృదయ వాంఛలు మన జీవితాల్లో తీరబడాలి అని అంటే దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొని మనము జీవించాలి. ఈ గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త వినాలి, లేకపోతే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. కొంతమంది రక్షణ పొందిన మన జీవితాలు ఇవి మర్చిపోతుంటాం. ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవడం మర్చిపోవడాన్ని బట్టి మన హృదయ వాంఛలు నెరవేరకుండా ఉండిపోతాయి. కాబట్టి ఈ గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలియని వారు తెలుసుకునే అవకాశాన్ని, తెలిసిన వారు మరొకసారి గుర్తుపెట్టుకునే అవకాశాన్ని, వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు డాక్టర్ జానథన్ గారు, వారు నిజాంపేట్ హైదరాబాద్ వాస్తవ్యులు. వారి కొరకు మనం ప్రార్థిద్దాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, జానథన్ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డను మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. వారిద్దరు కుమారులను, వారి కుమార్తెను మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న గ్రాండ్ చిల్డ్రన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యగారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ఈ రక్షణ సువార్త వినే అవకాశాన్ని దయచేశారు. వారి జీవితాల్లో వారు సంతోషంగా ఉండి వారి హృదయ వాంఛలు నెరవేర్చబడాలి అని అంటే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని జీవించాలని, ఆ ఆత్మ సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని కలిగించినట్టు దేవుడు జానథన్ గారిని, వారి కుటుంబాన్ని, వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ వాంఛనని నెరవేర్చి దీవించునుగాక. దేవుడు ఈ కుటుంబానికి ఇస్తున్న గొప్ప వాగ్దానం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. అదేవిధంగా వీరితో పాటు ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు వీరు మనందరికి ఇస్తున్న ఆజ్ఞ మరియు రక్షణయును, శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఈ విధంగా వీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈ వాగ్దానం వీరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఈ ఆజ్ఞానుసారంగా మనం అందరం జీవించునుగాక. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న దాన్ని బట్టి దేవుడి కుటుంబాన్ని దీవించి, ఏ ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు, వారి ఉద్దేశాలని, వారి ప్రార్థన అవసరాలు దేవుడు నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. చాలామంది క్రైస్తవేతరులు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు. దాన్ని బట్టి నేను దేవుని
స్తుతిస్తున్నాను. ఇది క్రైస్తవ మత బోధ కాదు, జీవిత మార్పును గూర్చి నా ప్రియ బిడ్డలారా, యేసు ప్రభు వారు దేవుడు అనే సత్యాన్ని బోధిస్తూ ఉన్నాం. ఎందుచేతనగా యేసు ప్రభు వారు ఒక్కరే చాలా అథారిటేటివ్గా ధైర్యంగా చెప్పారు, నేనే మార్గం. దేనికి మార్గం? స్వర్గానికి మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ జీవమైన యేసు ప్రభువారిని, ఆ సత్యమైన యేసు ప్రభువారిని మనము కనుగొనగలిగితే పరలోక మార్గానికి చేరవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో చాలా చాలా మార్గాలు గూర్చి బోధిస్తూ ఉన్నారు. నా ప్రియ బిడ్డలారా, మత ద్వేషము మనకి పనికి రాకూడదు. అన్ని మతాలను గౌరవించాలి. కానీ ఇది మతం కాదు, ఇది సత్యం. ఈ సత్యాన్ని గ్రహించి ఆ ప్రభువాన్ని హృదయంతరంగంలో చేర్చుకుంటే వచ్చే శాంతి, సమాధానం, సంతోషమును అనుభవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. ఒక పండు నేను చేతబట్టుకుని ఆ పండు యొక్క రుచిని నేను వర్ణించలేను. ఆ పండును ఇతరులకు చూపించి ఈ పండు రుచి నీకు తెలుసా అని అడగడంలో ఉన్న బుద్ధిహీనతను గ్రహించాలి. ప్రియులరా, ఆ పండు యొక్క రుచిని మనము అనుభవించాలి. నా ప్రియ బిడ్డలారా, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. చాలామంది దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమంది దైవజనులు వారి టీవీలో మాట్లాడుతూ, అంకుల్ మీరు ప్రార్థన చేశారు కాబట్టి మాకు ఉద్యోగం వచ్చింది, మాకు పిల్లలు పుట్టారు, మాకు అది జరిగింది, ఇది జరిగింది అని చదువుతూ ఉంటారు. అదే బిడ్డ కొరకు, అదే కుటుంబం కొరకు మిగిలిన సేవకులు కూడా ప్రార్థన చేస్తూ ఉండి ఉంటారు. ప్రియులరా, ఏది ఏమైనప్పటికీ కూడా క్రెడిట్ అనేది ఒక వ్యక్తి తీసుకోవడానికి వీల్లేదు. నేను మనవి చేసేది మీకు ఏమిటి అనగా, ఇది దేవుని యొక్క సేవ. దేవుని యొక్క సేవ టీవీలో వాక్యం చెప్పడం ద్వారా జరిగిస్తూ ఉన్నాం. ఈ టీవీ పరిచర్య నిర్విఘ్నంగా సాగుతుంది అని అంటే ఏ ప్రసంగికుని యొక్క గొప్పతనం లేదు. ప్రభు తదుపరి మీ యొక్క చేతుల సహాయం, దాన్ని నేను గుర్తించాను. చాలామంది సేవకులు గుర్తించారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ప్రప్రముదంగా ఆ ప్రియ ప్రభువును స్తుతించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంట్లో ఉన్న చంటి బిడ్డలు ఎలా ఉన్నారమ్మా? కొంతమంది ప్రసవించి చంటి బిడ్డలను కలిగి ఉంటారు. చంటి బిడ్డల యొక్క ఆరోగ్యాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తల్లి బిడ్డలు క్షేమారోగ్యాలతో ఉండాలి అనేది మా యొక్క ఉద్దేశం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వివాహమైన నా ప్రియ యవన బిడ్డలారా, మీ తల్లిని తండ్రిని మర్చిపోవద్దు. వారి ప్రేమే మిమ్మలను ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. వారి నిస్వార్థ జీవితమే మిమ్మలను ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. కాబట్టి మీ తల్లిదండ్రులు మోటువారైనా, మీ తల్లిదండ్రులు ఏ స్థాయిలో ఉన్నా మీ తల్లిదండ్రులను గౌరవించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాట వెళ్ళి. లోకము శాశ్వతమని భ్రమపడుతున్నావా? నీ మోహపు చూపులతో కలలు కంటున్నావా? నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా? నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా? నీ బంధాలు తెంచుకోలేకపోతున్నావా? నీ బంధాలు తెంచుకోలేకపోతున్నావా? యవ్వనుడా, ఎందాక నీ పయనం? ఈ
ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, వీలును వారు మోకరించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, గత దినాలుగా మీరు మాతో సామెతల గ్రంథం ద్వారా మాట్లాడుతూ వస్తున్న విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు. ఈ గ్రంథ ధ్యానాలు ఎంతమంది వినడానికి టీవీ దగ్గరికి వచ్చారో వారందరినీ నిండారుగా దీవించండి ప్రభువా. అనేక విషయాలు మీ పాద సాన్నిధ్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న మా ప్రియుల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. యవ్వనస్తుల యొక్క జీవితాలు మీ చేతుల్లోనికి తీసుకునండి. అదే రీతిగా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల యొక్క ఆరోగ్యాలు మీ చేతుల్లోనికి తీసుకుని నాయన. నూతనంగా వివాహమైన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వివాహమైన తదుపరి మా బిడ్డలు ఎవరైనా గర్భిణీ స్త్రీలుగా ఉంటే ఆ బిడ్డలను దీవించండి. ప్రసవించి ఉంటే తల్లిని బిడ్డను కాపాడుమని అడుగుతున్నావు నాయనా. నాయనా, మీ మీద ఆధారపడుతూ ఏ కారణం చేతనైనా మా బిడ్డల యొక్క వివాహాలు ఆలస్యమైతే దయతో మీరే సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. కొన్ని ప్రిన్సిపల్స్ ద్వారా కొంతమంది ఆడబిడ్డల యొక్క వివాహాలు ఆలస్యమవుతున్నాయి నాయనా. ఆ బిడ్డలకు తమ తల్లి గర్భంలో ఎవరినైతే మీరు నియమించారో ఆ బిడ్డను మీరు చూపించమని అడుగుతున్నావు నాయనా. లోక ఆశలకు లోను కాక మీ మీద ఆధారపడే గొప్ప అనుభవాలు, త్యాగాలు మీరు మాకు అనుగ్రహించమని యేసు ప్రభువారి ఉన్నతమైన నామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. కొంతమంది ఊరికే ఇంటింటికి వెళ్తూ ఉంటారు. మరికొంతమంది ఒక ఇంటికే ఎన్నో పర్యాయాలు వెళ్తూ ఉంటారు. గూడు విడిచిన పక్షి వలె మీరు ఇంటింటికి తిరగవద్దు అని యవనస్తులను ముఖ్యంగా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. కొంతమంది ఆ రీతిగా తిరిగి తిరిగి ఎంతో నష్టాన్ని పొందుతారు. వారు చదువుకోవాలి, ఆ సమయంలో వారు చదువుకోరు. చదువుకోక వారి ఇష్టానుసారంగా తిరగడం ద్వారా ఎంతో నష్టాన్ని పొందుతున్నారు. ఇదే విషయాన్ని ఇంకొక కోణంలోంచి గత రాత్రి నేను జ్ఞాపకం చేశాను. కొంతమంది తమ యొక్క స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి గూడు విడిచిన పక్షి వలె ఆయా సంఘాలకు వెళుతూ ఉంటారు. ఎక్కడ సంఘాలలో అద్భుతాలు జరుగుతున్నాయని వింటూ ఉన్నారో ఆ సంఘాలకు వెళుతున్నారు. ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, సంఘాలలో ఏమీ లేదు, బోధకునిలో ఏమీ లేదు. ప్రతిదీ నీ హృదయం మీద ఆధారపడి ఉంది. దేవుని వాక్యం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. దేవుని సేవకులు మీ స్థానిక సంఘంలో చెప్పే వాక్యం కూడా చాలా క్లియర్గా ఉంది. అతడు ఎన్నో మర్మాలు ఇప్పుతున్నాడు, అతడు ఏదో అద్భుతాలు చేస్తున్నాడు అని భ్రమపడి పక్షి వలె సంఘాలు తిరగవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు తన యొక్క సేవా జీవితంలో దేమా అనే వ్యక్తిని ఆయన గద్దించవలసి వచ్చింది. ఈ రాత్రి సమయంలో పౌలు గారి వంటి గొప్పవాడిని నేను కాదు, దేమాలు చాలామంది ఉన్నారు. పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో ఆ దేమాను గూర్చి ఈ రీతిగా చెప్పారు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం.
దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. క్రేస్కే, గలతీయుకును, తీతు, దల్మతీకును వెళ్ళిరి. దేమ పౌలు గారి చేత గద్దించబడ్డాడు. గద్దింపుకు లోబడి ఉంటే బాగుండేది. ఆ పౌలు గారు గద్దింపు లెక్క చేయవలసిన పని లేదు అనుకున్నట్టుగా దేమ తిరుగుతూ వచ్చాడు. మరలా దేమ పౌలు గారిని కలవలేదు. నా ప్రియులరా, గూడు విడిచి పక్షి తిరిగే రీతిగా తిరగవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 9వ వచనం, తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. మన యొక్క జీవితాలలో స్నేహితుడు అనే ఒక వ్యక్తి ఉండాలి. మనకి మంచి స్నేహితుడు మన యేసయ్య. యేసయ్యను మంచి స్నేహితునిగా కలిగి ఉన్న మనము లోకంలో జీవిస్తున్నాము కాబట్టి లోకంలో కూడా ఒక నమ్మదగిన స్నేహితుడు ఉండాలి. కొంతమంది స్నేహితులు ఎంతో మేలు చేస్తారు, కొంతమంది స్నేహితులు ఎంతో హాని చేస్తారు. నా మాట జాగ్రత్తగా వింటున్నారు కదా. కొంతమంది స్నేహితులు హాని చేసినప్పుడు కూడా అవతలి మంచి విశ్వాసి దానిని సహిస్తూ ఆయన స్నేహాన్ని విడిచిపెట్టడు. తన స్నేహం ద్వారా ఎదుటి వ్యక్తిని మార్చాలి అని ప్రయత్నం చేస్తాడు. ప్రియులరా, జాగ్రత్తగా వినండి. తైలమును అత్తరును హృదయాన్ని సంతోషపరుస్తాయి. అత్తరును పీల్చుకుంటూ ఉంటే హృదయంలో ఎంతో సంతోషం ఉంటుంది. అదే రీతిగా చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయాన్ని కూడా ఎంతో సంతోషింపజేస్తాయి, పులకరింప చేస్తాయి. ఇది జరగాలి అనగా ఎదుటి స్నేహితుని యొక్క హృదయం మారాలి, మన యొక్క హృదయం కూడా మారాలి. మార్పు అనే గొప్ప స్థితిలోనికి రావాలని నేను మనవి చేస్తున్నాను. దీన్నే పౌలు గారు రూపాంతర అనుభవం అని అన్నారు. నేను చెబుతూ ఉంటాను. ఏమిటి అనగా, గొంగళి పురుగు అనుభవం నుండి సీతాకోక చిలుక అనుభవంలోనికి రావడం, పాప హృదయంలో నుంచి నీతిమంతుడైన యేసు ప్రభువారి హృదయాన్ని స్వీకరించడం ద్వారా రూపాంతర అనుభవంలోనికి రాగలుగుదుమో. నేను ఇక మారలేను, నేను చెడ్డవాణ్ణి, నేను చెడ్డదాన్ని, నేను త్రాగుబోతును, నేను తిరుగుబోతును అని నీవు కృంగిపోవద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ప్రియ తమ్ముళ్ళు, ప్రియ బిడ్డలు, నీ జీవితంలో నీకు హోప్ పోయిందేమో, నీకు నిరీక్షణనిచ్చేవాడు ఆ ప్రియ ప్రభువుకు నీ పాప రోత హృదయాన్ని అప్పగించుమని నేను మనవి చేస్తున్నా. నీ బ్రతుకంటే నీ భార్యకు చికాకు, నీ జీవితం అంటే నీ తల్లిదండ్రులకు అసహ్యం అయినప్పుడు కూడా, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అని ఆయన 2 చేతులు చాచి ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. 141వ కీర్తనలో కీర్తనాకారుడు ఈ రీతిగా వ్రాశాడు. 141వ కీర్తన 5వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. కాబట్టి మన తల్లిదండ్రులు కానీ మన పెద్దవారు కానీ మనను కరెక్ట్ చేస్తూ ఉంటే నా మేలు కొరకే చేస్తున్నారు అని సంతోషించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 10వ చరణం, నీ స్నేహితున్నైనను నీ తండ్రి స్నేహితున్నైనను విడిచిపెట్టకమో. నేను గత పాటలోనే చెప్తూ వచ్చాను. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. నా ప్రియ బిడ్డలారా, మంచి స్నేహితుడిని మీరు సంపాదించుకోవాలి.
ఈ లోకంలో శరీరానుసారంగా మంచి స్నేహితుణ్ణి సంపాదించుకోవడం కష్టమే. కానీ మనందరికీ మంచి స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువాన్ని హృదయంలో కలిగి ఉండాలి. యేసు ప్రభువాన్ని కలిగి ఉన్న నీ తండ్రి స్నేహితును కూడా నీవు విడిచిపెట్టవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం జీవించిన జీవిత కాలంలో మన తల్లిదండ్రులు ఎవరితో మంచిగా ఉండేవారు, ఎవరితో స్నేహం చేసేవారు మనకు తెలుసు. కాబట్టి అట్టి స్నేహితులను పోగొట్టుకునవద్దు అని నేను మనవి చేస్తున్నా. ఇంకొక మాట వినండి. జ్ఞానైన సొలొమోను రాస్తున్నాడు, నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము, దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. కాబట్టి నా ప్రియులరా, ఆయా సమయాల్లో ఒకే తల్లి గర్భాన్ని జన్మించిన సహోదరులు మనను ద్వేషించడానికి అవకాశం ఉంది. మన ఇంటి ప్రక్కల వారిని మనం సహోదరుల వలె ప్రేమించాలి అని నేను మనవి చేస్తున్నా. వారే అన్నదమ్ములు, వారే అక్క చెల్లెండ్రు, వారే మన బిడ్డలు. ఆయా సమయాల్లో మనను ఆదుకునేది మన ఇరుగు పొరుగు వారే. అందుకనే ఈ జ్ఞాని ఏమంటున్నాడు, దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. మన పొరుగువాడు మన యేసయ్య. కాబట్టి మన యేసయ్యను స్నేహితులుగా కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 119వ కీర్తనలో కీర్తనాకారుడు ఈ రీతిగా చెబుతున్నాడు. 119వ కీర్తన 42వ చరణాన్ని చదువుతున్నాను. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమీయగలను, ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో మన ఇరుగు పొరుగు వారితో మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉండడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. పొరుగు వారితో కొంతమంది మాట్లాడరు. మన నైబర్స్ ఎవరో మనకు తెలియదు. ఇది చాలా విచారకరమైన సంగతి. మనము ఫ్లాట్స్లో ఉండవచ్చు, మనము బంగ్లాలలో ఉండవచ్చు, మనం పల్లెటూరులో ఉండవచ్చు, మనం పూరు గుడిసెలో ఉండవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా మన పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. 11వ వచనం, నా కుమారుడా జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. తండ్రి తన కుమారునితో మాట్లాడుతున్నాడు. నాయనా, పాప, నీ విషయం చెప్పుకుంటూ నన్ను ఎంతోమంది నిందిస్తూ ఉన్నారు. ఆ అబ్బాయి చూడు పొగరుబోతుగా జీవిస్తున్నాడు, ఎవరి మాట వినడు. ఆ అమ్మాయి చూడు చాలా కేర్లెస్గా జీవిస్తుంది అని పొరుగువారు, పక్కింటి వారు నన్ను నిందిస్తున్నారు. ఓ నా కుమారుడా, నీవు చేయవలసింది ఏమిటి అనగా, నీవు జ్ఞానాన్ని సంపాదించి నా హృదయాన్ని సంతోషపరచుము. తండ్రి తన బిడ్డకు చెబుతున్న మాట డబ్బు సంపాదించడం అంటంలే, జ్ఞానమును సంపాదించు అంటున్నాడు. జ్ఞానము ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని సంపాదించుకుంటే అన్నీ సంపాదించుకున్నట్లే. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, యేసు లేకున్నా లోకమంతా సున్నా. నీ ప్రక్క యేసయ్య నిలబడితే నీకు ఎంత విలువో ఆ సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి ఆ జ్ఞానమైన యేసు ప్రభువారు ఒకరికే పరిమితం కాదు, మనందరికీ ఆయనే జ్ఞానం. మనందరికీ ఆ ఉచిత జ్ఞానాన్ని ఇవ్వాలని ఆ యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. ఈ రాత్రి ఉన్న పాటున ఉన్న చోటున
ఆ ప్రియ ప్రభు దగ్గరకు వచ్చి ఇహలోక పరలోక జ్ఞానమైన ఆ యేసు ప్రభువాన్ని సొంతం చేసుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ముగింపులో ఒక మాట, నా ప్రియ బిడ్డలారా, ఇంతకాలంగా ఈ టీవీ కార్యక్రమాన్ని నడిపించడానికి ప్రభువారు సహాయం చేస్తూ వస్తున్నారు. ప్రభువారు మీకు హృదయాలను ప్రేరేపించడం ద్వారా, మీరు సహాయం చేయడం ద్వారా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది. మీరు ఒక ప్రోగ్రాంకు స్పాన్సర్ చేయమని దేవుని సేవకునిగా అడుగుతున్నాను. మీరు ఎంత అనుకుంటే అంత సహాయం చేసి ఇది నిర్విఘ్నంగా కొనసాగేటట్లుగా సహాయపడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ గొప్ప తీర్మానాన్ని మీ హృదయంతరంగాలలో కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సేవ బహుగా విస్తరిస్తూ ఉన్నాయి కదా. ఏ ప్రాంతంలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఎవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు, బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు. కాబట్టి యేసు అనుచరుల పరిచర్యగా ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు, మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు, మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే యేసు అనుచరుల పరిచర్య ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది. కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది. మేము ప్రాంతంలో ఉన్నవారము, మేము ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. మీకు దేవుడి చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది. యేసు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది. మీరు ఏ ప్రాంతవాసులు, మీరు ఎప్పుడు రక్షణ పొందారు, ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థనాపూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది, సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు, విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే యేసు అనుచరుల పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండి మాతో పాటు చెయ్యి కలపండి. సర్వలోకానికి చెప్దాం, యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది. కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి, మిమ్మల్ని సంప్రదిస్తాం, కలిసి పరిచర్య చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.